2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టెస్టులు టీ20లకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చింది. ఫలితంగా టీ20 వరల్డ్ కప్ను అలవోగ్గా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగేందుకైతే సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి మన మ్యాచ్లు అయితే మొదలవుతున్నాయి. అంటే ఈ రోజు నుంచే. మరి ఈ టోర్నీకి భారత్ తన అస్త్రాలు ఎలా సిద్ధం చేసుకుంది? అసలు సిద్ధమయ్యాయా? ఇది ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ టీమేనా అనే దాని గురించే ఈ వీడియో. అయితే రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు అప్రహితంగా చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్లో తుది పోరు మినహా ఈ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. అయితే ఆ తర్వాత టెస్టులు టీ20లు ఎక్కువగా ఆడింది. రోహిత్, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావటం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్తో రెండో వన్డేలో హిట్ మ్యాన్ సెంచరీ కొట్టగా విరాట్ కోహ్లీ మూడో మ్యాచ్లో అర్ధశతకంతో రాణించాడు. అటు వైస్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్ కూడా నిలకడగా 3 వన్డేల్లోనూ సత్తా చాటాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కూడా మంచి టచ్లోకి అయితే వచ్చేశారు. ఇంగ్లాండ్తో సిరీస్ ముందు వరకు మిడిల్ ఆర్డర్లో ఎవరు భరోసా ఇస్తారనే దానికి సరైన సమాధానం టీమిండియాకి అయితే లభించింది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సాధికారికంగా కన్సిస్టెంట్గా పరుగులు రాబడుతూనే ఉన్నాడు. అయితే ఈ అక్షర్ పటేల్ కూడా ప్రమోషన్ రావడంతో 5వ స్థానంలో ముందుకొచ్చాడు. అక్కడ కూడా అదరగొట్టేశాడు. కేఎల్ రాహుల్ 6వ స్థానంలో వచ్చి కాస్త తరబడ్డాడు. అప్పటికే జట్టు విజయం ఖరారవడంతో పెద్ద ఇదైతే ఇంపాక్ట్ చూపించలేదు. మళ్ళీ 5వ స్థానంలోకి వచ్చి అతడు కీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. గంభీర్ మాత్రం తాను లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వైపే మొగ్గు చూపుతానని స్పష్టం చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. లోయర్ ఆర్డర్లో ఎలానూ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో మంచి బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది. ఈ లెక్కన బ్యాటింగ్ విషయంలో టీమిండియాకి ఎటువంటి డోకా అయితే లేదు. మరి బౌలింగ్ పరిస్థితి ఏంది? ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట పెద్ద షాకే తగిలింది టీమిండియా అభిమానులకి. అలాగే టీమిండియా కూడా. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా బరిలోకి దిగాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో చివరిలో వెన్నునొప్పి కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడటమే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్నప్పటికీ బౌలింగ్ వేసే అంత ఫిట్నెస్ అయితే సాధించలేకపోయాడు. అతడి విషయంలో రిస్క్ తీసుకుని మేనేజ్మెంట్ అతన్ని తప్పించి యువ పేసర్ హర్షిత్ రాణాను తీసుకుంది. ఇంగ్లాండ్ పైనే వన్డే అరంగేట్రం చేసిన హర్షిత్ నాణ్యమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక దుబాయ్ పిచ్ స్పిన్కి అనుకూలంగా ఉంటుందనే అంచనాతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం కల్పించారు. అయితే ఆడిన ఒక వన్డేలో గొప్ప ప్రభావం చూపించకపోయినా అతడిపై మాత్రం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. జట్టులో ఉన్న ఏకైక సీనియర్ పేసర్ మహమ్మద్ షమి గాయం నుంచి కోలుకొని ఇటీవల జట్టులోకి అయితే వచ్చాడు. అయితే ఇంకా అంత ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఇంగ్లాండ్తో వన్డే టీ20 సిరీస్లో ఆడి పర్వాలేదనిపించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే భయం అభిమానులు మొదలైంది. ఇంత పెద్ద టోర్నీలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా లాంటి ఇద్దరు అనుభవం లేని పేసర్లతో బరిలో దిగడం ఇబ్బందికరమే. ఇక రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఏకంగా 5 స్పిన్నర్లు ఎందుకనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకరిని తగ్గించి మొహమ్మద్ సిరాజ్ని తీసుకెళ్లాల్సింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ మైదానాలకు తగ్గట్టుగా అదనపు పేసర్ ఉంటే బెటర్ అనేది విశ్లేషకుల మాట. ఈ లెక్కన బౌలింగ్ విభాగం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లే. ఇక అయితే భారత జట్టుకు కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ అతను వచ్చాక జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ ఇది. ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్లో అతని కోచింగ్లో వచ్చిన కొన్ని ఓటములు అభిమానులు కాస్త కలవరపెట్టినా ఐసీసీ టోర్నీలో ఇబ్బందికర ఫలితం వస్తే ప్రశ్నించే నోర్లు ఎత్తి చూపే వేళ్లు పెరుగుతాయి. కాబట్టి గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయంలో సీరియస్ ప్రయత్నాలు చేయక తప్పదని చెప్పుకోవచ్చు. ఇలాంటి సవాళ్లు గంభీర్కి చాలా ఇష్టం కూడాను. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గాను టీమిండియా విన్నర్గా నిలుస్తుందా? మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే బ్యాటింగ్ విభాగంలోనో బౌలింగ్ విభాగంలో ఏ విభాగంలో స్ట్రాంగ్గా ఉందనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.